ఇప్పుడు కాదు సరిత గారు 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కాడి నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన కాడి నుంచి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి పార్టీలో చిచ్చు పెట్టడానికి అనేక మంది నాయకులని దూరం చేయడంలో కులాన్ని తిట్టడంలో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి అనేకమైన ఆరోపణలు చేయడంలో ఆయన వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ పైన అలవాట్ల పైన వ్యసనాలని అనేకమైన తీవ్రమైన ఆరోపణలు చేసి కేసీఆర్ గారిని పెకిలించడానికి చేసిన ప్రయత్నంలో ఇంకా ఆరిపోలేదు, ఇంకా ఆగలేదు. ఈ రెండు జాతీయ పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు ఆ కుటుంబాన్ని ఇంకా అనేక రకాలుగా తూట్లు పడవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లో కవిత ఒక భాగస్వామురాలు అయిందని ఆమె మాటల ద్వారా అర్థమైంది. దేంట్లో భాగస్వామురాలు అయింది అనుకుంటున్నారు? కుట్రలకి. ఎవరి కుట్రలకి? ఇవాళ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ వెనకాల వాళ్ళు ఉన్నారు అని అనుమానం ఖచ్చితంగా ఉండకపోవడానికి అవకాశమే లేకపోలేదుగా. చెప్పండి, ఎజెండా ఏమై ఉంటుంది? నిజంగా కన్న తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనకు అనేక రకాలుగా అవకాశాన్ని కల్పించిన ఈ పార్టీని తండ్రిని కాదని, కుటుంబాన్ని కాదని కవిత డిఫర్ కావడానికి ఏం కారణమై ఉంటుంది?